హాయ్ ఫ్రెండ్స్, నా వయసు అప్పట్లో ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో నేను పెద్ద చదువుకోలేదు. చదువుకున్నా అంటే ఒక 9వ క్లాస్ వరకు చదువుకున్నాను. అది కూడా పొట్టబొడిస్తే అక్షరం వచ్చేది లేదు. దాన్ని కూడా చాలా కష్టంగా చదివాను. నాకు చదువు సరిగ్గా రాకపోయేలాకే టీచర్లు సార్లు నన్ను బాగా కొట్టేవాళ్ళు. అయినా కూడా 9 వరకు సల్లంగా ముక్కాను. ముక్కిన తర్వాత అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికాడ చదువుకుంటా ఉన్నాను. దాన్ని చల్లంగా ముక్కి 10వ క్లాస్ రాగానే మానేశాను. మా నాన్న వాళ్ళు ఉండి చదువుకోవాలని అప్పటికి నన్ను ఎత్తులాడారు. నేను చదువుకోనని అన్నాను. అంటే సరే వీడు పొగురు అనచాలని అప్పుడు మాకు బర్రెలు ఉండేవి. మా నాన్న వాళ్ళు నన్ను అర్రెల కాడ వేసారు. అప్పుడు కూడా నేను మూర్ఖంగా అర్రెల కాడికి వెళ్తానని చెప్పానే కానీ చదువుకుంటానని నేను చెప్పలేదు. అప్పట్లో వాళ్ళ మాట విని చదువుకొని ఉంటే బాగుండేది ఫ్రెండ్స్. వాళ్ళ మాట వినకుండా ఆ బర్రెల కాడికి పోసాగిన కాంచి అక్కడి నుంచి నాకు బాధలు కష్టాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి అందరూ నడుస్తుంటే నేను పరిగెట్టాల్సి వస్తుంది. ఒకసారి బాధలో భరించలేకపోతున్నాను. సరేనని ఆ బర్రెలు కాస్తా ఉన్నాను. ఆ బర్రెలు కాస్తా ఇంకా కొద్దిగా వీధికి కొద్దిగా ఎదడిన తర్వాత మళ్ళీ గొర్రెలు కాడేసాడు మా నాన్న. ఆ గొర్రెలు కాస్తున్నాను. ఆ గొర్రెలు కాసేటప్పుడు రాత్రులు చోళ్ళు కట్టాలి, రాత్రులు మేలుకొని ఉండాలి. ఆ మేలుకున్నప్పుడు ఒక్కోసారి ఎదరకి ఆగలేక నిద్రపోయేవాడిని. నిద్రపోతే వాళ్ళు మిగతా అంటే ఒక 5-6 గొర్రెల కట్టోళ్ళు కలుసుకొని బయట ఊర్లకి వెళ్ళేవాళ్ళం. ఇంకా ఒక్కడ పూనుకొని నిద్రపోయేవాడిని, కొద్దిగా అలవాటంగా ఉండేవాడిని. వాళ్ళు తూగులాడేవాళ్ళు నన్ను. అన్నిటికీ ఓపికగా భరించి అట్టా స్టెప్ బై స్టెప్ వస్తా నేను ఉండే. అంతలోకి మాకు ఎద్దుల బండ్లు కూడా ఉంది ఫ్రెండ్స్. ఉంటే ఈ అప్పట్లో ఈ ఎద్దల సేద్యం కూడా చేశాను నేను. ఎద్దల సేద్యం ఒక్కనే టైర్ బండి కట్టుకొని ఈ ఎరువు దోలుకొని ఈ ఎరువు పోసుకొని బండికి చేలో దోసి ఇవన్నీ చెప్తా పోతే చాలా పెద్ద ఒక సంవత్సరం చెప్పినా కూడా ఇవన్నీ తీరవు ఫ్రెండ్స్. సరే ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. బాయ్.